హైదరాబాద్ అంటే భాగ్యనగరం. కడుపేదల నుంచి కోటీశ్వరుల వరకు హైదరాబాద్ నగరం అందరినీ అక్కున చేర్చుకుంటుంది. నిజాం నవాబుల కాలం నుంచి హైదరాబాద్ నగరం అభివృద్ధి మొదలైంది. మున్సిపాలిటీ నుంచి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీగా మారి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తీర్ణకు సిద్ధమవుతోంది. దీంతో హైదరాబాద్ నగర విస్తరణపై సరికొత్త చర్చ మొదలైంది. హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా జీహెచ్ఎంసీకి ఆనుకుని ఉన్న మున్సిపాలిటీలను కలపాలన్న చర్చ కొన్నాళ్లుగా జరుగుతోంది. హైదరాబాద్ నగరాన్ని విస్తరించడం ద్వారా అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా 27 మున్సిపాలిటీలను విలీనం చేయడంతో పాటు అందుకు అవసరమైన జీహెచ్ఎంసీ చట్టం, తెలంగాణ మున్సిపల్ చట్టాలకు సవరణలు చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతా అనుకున్నట్టు విలీన ప్రక్రియ జరిగితే దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ విస్తరిస్తుంది. విస్తరణ తర్వాత జీహెచ్ఎంసీ పరిధిలో 5 జిల్లాలు, 47 మండలాలు, 311 గ్రామాలు, 6 పార్లమెంటు స్థానాలు, 28 అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి. అయితే ఈ చర్య చేయడం వల్ల కామన్ మ్యాన్కు లాభాలేంటి లేదా నష్టాలేంటి అని ఆలోచించినప్పుడు లాభాలు మెరుగైన పౌర సేవలు అందుతుంటాయి, రోడ్స్ బాగా కనెక్టివిటీ పెరుగుతుంది, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ జరగవచ్చు. ఇకపోతే నష్టం అంటే ఈ మున్సిపల్ ట్యాక్సెస్ ఇప్పుడు గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీస్లో ఉన్న ట్యాక్స్ కంటే ఇక్కడ ఎక్కువ అని ఒకటి అపవాదం ఉంది. రెండోది ఏంటంటే ఈ అడ్వర్టైజ్మెంట్ ట్యాక్సెస్ ఇవన్నీ కూడా పడతాయని అప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడున్న మున్సిపాలిటీస్కు జిహెచ్ఎంసీకు పెద్దగా డిఫరెన్స్ లేదు. కాకపోతే అక్కడ పెద్దగా ఇన్సిస్ట్ చేయరు. జిహెచ్ఎంసీ అయినప్పుడు అది ఇన్సిస్ట్ చేయవచ్చు అని అంటున్నాడు. 1869లోనే హైదరాబాద్ కోసం మున్సిపల్ పాలనా విధానంను తీసుకొచ్చారు నిజాం నవాబులు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కూడా నవాబులే. 1934లో మొదటిసారి మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు కూడా జరిగాయి. కాలక్రమంలో హైదరాబాద్, సికింద్రాబాద్ కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత 1955లో ఈ 2 కార్పొరేషన్లను విలీనం చేస్తూ హైదరాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ అవతరించింది. ఇక అక్కడి నుంచి హైదరాబాద్ దశ దిశ పూర్తిగా మారిపోయింది. మొత్తానికి ఇప్పుడు ఈ కలపడం వల్ల కొత్త చట్టం కావాల్సిన అవసరం ఉంది. జిహెచ్ఎంసీ యొక్క చట్టం ఏదైతుందో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ది 1954లో తయారు చేసినారు. ఇప్పుడు అది పనికిరాదు, కొత్త చట్టం రావాలా. ప్రజలకు ఏ ఉద్దేశంతోనైతే మీరు చేస్తున్నారో మంచి యొక్క పౌర సేవలు ఇస్తామని అవి అందించినప్పుడే దీనికి స్వార్థకత ఉంటుంది. లేకుంటే ఇప్పుడు ప్రజలు భయపడ్డట్టుగా ప్రతి చిన్న పర్మిషన్కి, ఇంటి పర్మిషన్కు జిహెచ్ఎంసీకి వెళ్ళాలా, అక్కడ విపరీతమైన లంచాలు, దీంతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. 100 ఏళ్ల క్రితం అంటే 1921లో 4 లక్షల మంది జనాభాతో 132 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైదరాబాద్ ఉండేది. అప్పటికే దేశంలో 4వ అతిపెద్ద నగరం మన హైదరాబాద్. ఆ తర్వాత హైదరాబాద్ అత్యంత వేగంగా విస్తరించింది. 2021కి 1451 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన హైదరాబాద్లో జనాభా 1,13,00,000కు చేరుకుంది. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రభుత్వం 1961లో తొలిసారి మాస్టర్ ప్లాన్ ఆలోచన చేసింది. అందులో భాగంగా కేవలం హైదరాబాద్ నగరంతో ఒక మ్యాప్ సిద్ధం చేశారు. 1968లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని నిర్ణయించారు. డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ నేతృత్వంలో తయారు చేసిన మొదటి డెవలప్మెంట్ ప్లాన్ కు ఆ ఏడాది కార్పొరేషన్ ఆమోదం తెలిపింది. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా మారింది. అప్పటి నుంచి హైదరాబాద్ నగర అభివృద్ధిపై ఫోకస్ పెడుతూ వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. 1950 దశకంలో హైదరాబాద్ పట్టణ అభివృద్ధి మొదలై 1990 దశకం వచ్చేసరికి నగరంగా అవతరించింది. ఇక ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత హైదరాబాద్ నగర అభివృద్ధికి అనేక ప్రణాళికలను అమలు చేశారు. హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా మార్చారు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. 2007లో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 12 మున్సిపాలిటీలు, 8 గ్రామ పంచాయతీల్ని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్లో విలీనం చేశారు. ఎల్బీ నగర్, గడ్డి అన్నారం, ఉప్పల్, మల్కజ్గిరి, కాప్రా, అల్వాల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, షేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, రామచంద్రాపురం, పటాన్చెరు మున్సిపాలిటీలను విలీనం చేసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు. మెట్రోపాలిటన్ సిటీగా తీర్చిదిద్దాలనే ఉద్దేశము సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్న, స్టేట్ గవర్నమెంట్కి ఉన్న ఒక రకమైన అర్బన్ ఆర్కిటెక్చర్ అనేది చూడాలి. అర్బన్ ఆర్కిటెక్చర్ అంటే కాన్సన్ట్రేషను, డీకాన్సన్ట్రేషను, శాచురేషను, సెంట్రోగ్రాఫిక్ పొజిషనింగ్ ఎలా ఉందో చూసుకొని
పాపులేషన్ యొక్క డెన్సిటీని యూనిఫామ్గా డెవలప్ చేసే స్థితి ఉంటే చేయాలా, దాని ద్వారా ప్రజలందరికీ ఉపయోగపడుతుంది. రెండోది, ఒక హైదరాబాద్ని స్టేట్ క్యాపిటల్గా డిక్లేర్ చేయడానికి కూడా ఇది ఒక రకమైన బేస్ అవుతుంది. స్టేట్ క్యాపిటల్ సెకండ్ నేషనల్ క్యాపిటల్గా చేయడానికి ఇది ఒక మేజర్ బేస్గా అవుతుంది. 1975లో హైదరాబాద్లో చదరపు గజం 300 రూపాయలుంటే నగర శివార్లలో చదరపు గజం 2 రూపాయలు మాత్రమే. ఎప్పుడైతే హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటైందో, అంతకంటే ముందు కేంద్రం ఆర్థిక సాయం అందించడానికి ముందుకొచ్చిందో అప్పటి నుంచి క్రమంగా ధరలు పెరుగుతూ వచ్చాయి. నగరం కూడా అభివృద్ధి చెందింది. దీంతో సిటీపై భారం పడకుండా చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి ఆలోచన చేశాయి. 1980 వరకు హైదరాబాద్ ప్లానింగ్ దశలో ఉండగా 1985 నుంచి విస్తరణ వైపు అడుగులు వేసింది. 2007లో జీహెచ్ఎంసీ ఏర్పాటైన తర్వాత హుడాను హెచ్ఎండిఏగా మార్చారు. హైదరాబాద్ను మెట్రో నగరం స్థాయిలో తీర్చిదిద్దేందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్కు ఆనుకొని ఉన్న 5 జిల్లాల్లోని 54 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చాయి. కార్పొరేటర్స్ కొంతసేపు ఆ మీటింగ్ అప్పుడైనా కానీ కనీసం రాజకీయాలు పక్కన పెట్టి ప్రజా అవసరాల మీద చర్చించి దానికి తగ్గట్టుగా పనులు చేసుకున్నట్టయితే బాగుంటుంది. లేనట్టయితే ఇది పెంపుదల అన్నది పెద్దగా ఎవరికి ఉపయోగపడకపోవచ్చు అని మేము అనుకుంటున్నాం. డివైడ్ చేసినప్పుడు మనకు పాలసీ ఉన్నాయి, ఇప్పుడు 3 కమిషనరేట్స్ ఉన్నాయి. అదే మాదిరిగా కొన్ని డెవలప్ అయినాయి, కొన్ని కొత్తగా కలిపినాయి చేస్తుండొచ్చు. బహుశా దాన్ని పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుంటారు, స్థానికంగా ఉన్న వాళ్ళది తీసుకొని చేస్తారు. అది మొదలు ఇన్ ప్రిన్సిపల్ ఏంటంటే మీరు పరిధి పెంచడమేనా లేక దానికి తగ్గట్టుగా డబ్బులు ఇస్తారా అనేది క్వశ్చన్. ఒకవైపు జీహెచ్ఎంసీతో పాటు మరోవైపు హెచ్ఎండిఏ ఏర్పాటుతో నగరం విస్తరణ శరవేగంగా జరిగింది. జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ ఏర్పాటుతో పాటు ఓఆర్ఆర్ నిర్మించడం హైదరాబాద్ విస్తరణలో మైలురాళ్లుగా చెబుతారు విశ్లేషకులు. హైదరాబాద్ నగర అభివృద్ధిని పరుగులు పెట్టించింది ఔటర్ రింగ్ రోడ్డు. హైదరాబాద్ కోర్ సిటీ ఓ వైపు ఉంటే ఓఆర్ఆర్ వరకు నగరం విస్తరించడం మొదలైంది. ఓఆర్ఆర్ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి బాట పట్టాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓఆర్ఆర్ వరకు రాజధానిని విస్తరించాలని సంకల్పించింది. ఫలితంగా దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ మారే అవకాశాలు ఉన్నాయి. 1990 దశకంలో హైదరాబాద్లో ఫార్మాతో పాటు ఐటీ, వాటి అనుబంధ రంగాల వృద్ధి జోరందుకుంది. దీంతో ఆ తర్వాత భారీగా మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ పెరిగింది. జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ ఏర్పాటు తర్వాత 2008లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కార్యకలాపాలు మొదలయ్యాయి. ఇటు ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనతో హైదరాబాద్ వెస్ట్ ప్రాంతం ఐటీ కారిడార్ను ఎయిర్పోర్ట్తో కనెక్ట్ చేశారు. దీంతో హైదరాబాద్ స్వరూపమే మారిపోయింది. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ వాతావరణంతో హైదరాబాద్ సిటీ ఇమేజ్ మరింతగా పెరిగింది. ఒక విధంగా అర్బనైజేషన్ వరంగా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే ఒక అంశం కూడా తీసుకుని రావచ్చు. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ కానీ కాన్సెంట్రిక్ సర్కిల్గా వస్తున్నప్పుడు అది స్ప్రెడ్ ప్యాటర్న్ అప్ టు హాఫ్ ఆఫ్ తెలంగాణ ఏరియా కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక రకంగా మంచిగా తీసుకుంటే మాత్రము పాజిటివ్గా ఉంటుంది. జీహెచ్ఎంసీ విస్తరణ వల్ల నగరంలో ప్రణాళికాబద్ధ అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కోర్ ఏరియాతో పాటు శివారు మున్సిపాలిటీల్లో డెవలప్మెంట్ ఊపందుకుంటుందని చెబుతోంది. అభివృద్ధి అసమానతలు తగ్గి మౌలిక సదుపాయాలు పెరుగుతాయంటోంది. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కూడా సులభమవుతుంది. మరోవైపు కార్పొరేషన్ ఆదాయం కూడా పెరుగుతుంది. నగరం విస్తరిస్తే ఎంతో కొంత మెయిన్ సిటీపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. మరోవైపు విలీనంతో శివారు ప్రాంతాల్లోని ప్రజలపై ఆస్తి పన్ను భారం పడే అవకాశం ఉంది. ట్రేడ్ లైసెన్సులు, భవన నిర్మాణ అనుమతుల ఫీజుల భారం పెరిగే అవకాశం ఉంది. ప్రజలకు ఉపయోగపడమైన ల్యాండ్ యూజ్ పరమైన కన్సెషన్స్గా డెవలప్మెంట్ చేస్తూ, ఎకానమిక్ పాకెట్స్ని జనరేట్ చేస్తూ, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తూ, లివింగ్ రేటు తగ్గిస్తూ, లివింగ్ ఎర్నింగ్ పెంచే విధంగా చేసే పని అయితే మాత్రము ఈ డెవలప్మెంట్ అనుసంధానం చేయడం అనేది ఇంపార్టెంట్గా అవుతుంది. కానీ అది ఓన్లీ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద పొలిటికల్ కానీ, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద ఎకానమీ కానీ చేసే పని అయితే దానికి ఇంపాక్ట్ ప్రజల యొక్క వ్యతిరేకతకి ఖచ్చితంగా లీడ్ అవుతుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధి 625 చదరపు కిలోమీటర్లు, జనాభా 1.45 కోట్లు. విలీన ప్రక్రియ ముగిస్తే 1928 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 1.69 కోట్ల జనాభాతో దేశంలో ఉన్న మహానగరాల సరసన చేరుతుంది హైదరాబాద్.